అందరికి హాయ్ అండి. ఇప్పుడు బ్రెడ్లు ఒక 3 పీసులు తీసుకున్నా, 2 కోడి గుడ్లు తీసుకున్నా. వీటితోటి పిల్లలకి ఇష్టమైన మంచి రెసిపీ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ పీసులు అయితే ఇట్లా సైడ్లు అయితే కట్ చేసి తీసేసుకుందాము. ఇట్లా తీసేసుకొని ఈ పొడుగుల పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క దానికి 3 పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. నేనైతే 3 తీసుకున్నా కదా, ఈ బ్రెడ్ పీసులు 3 పీసులు అయితే ఇట్లా కట్ చేసుకొని తీసుకున్నా. ఈ గుడ్లు అయితే పలుగొట్టుకొని ఇందులో తీసుకుందాము. నేను 2 చేస్తున్నా కదా, 2 కూడా పగలగొట్టుకొని ఇట్లా పగలగొట్టుకొని ఇందులో తీసుకోవాలి. మిర్చి పౌడర్ ఇది ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. సన్నగా దొరుకుతున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి పచ్చిది, ఏ మసాలాలు వేయకుండా పట్టిన పొడిది. ఇదంతా కూడా కలుపుకోవాలి. వైట్ ఎల్లో కలిసేటట్టు, ఇదంతా కలిసేటట్టు ఈ కారం ఉప్పు మసాలా ఈ కొత్తిమీర అంతా కలిపేటట్టు ఇలా కలుపుకోవాలి. కొంచెం పేనం పెట్టుకొని స్టవ్ పైన కొంచెము నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కూడా ఇట్లా రాసుకోవాలి. పేనం పైన ఇట్లా అంతటా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ ముక్క ఇట్లా ఈ పేనం పైన పెట్టుకోవాలి. ఇవి కొంచెం గాలంగానే ఒక్క సైడ్ మళ్ళీ తింపి వేసుకోవాలి. అన్నీ ఒక సైడ్ గాలినాక మళ్ళీ సైడ్ ఇట్లా పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఇది ఇట్లా వేసుకోవాలి. అన్నీ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి ఇందులో వేయాలి. ఇట్లా మనం తయారు చేసుకున్న ఎగ్ అన్నిటివిన ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకుందాము. ఈ పైన కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని అంతటి ఇట్లా అనుకోవాలి. ఒక్కసారి రెండో సైడ్ తింపి వేసుకోవాలి. ఈ కమ్మనైనా స్నాక్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తినచ్చు. ఇట్లా చేస్తే చూసిరు కదా, చాలా